జమ్మూ కాశ్మీర్ అనగానే మనకు మంచు కొండలు, ఉగ్రవాద వార్తలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ అక్కడ ఎంతోమంది యువతీ యువకులు వ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. అనంతనాగ్ జిల్లాకు చెందిన మెహ్రూకా నజీర్, ఆమె భర్త ముజఫర్ అహ్మద్ కథ వింటే ఎవరైనా సలాం కొట్టాల్సిందే. వీరిద్దరూ దివ్యాంగులు. విధి చిన్న చూపు చూసినా వీరు మాత్రం తమను తాము ఎప్పుడూ తక్కువగా ఊహించుకోలేదు. పెళ్లి తర్వాత కుటుంబం గడవడం కష్టంగా మారిన పరిస్థితుల్లో ఎవరి ముందు చేయి చాచకూడదని నిర్ణయించుకున్నారు. శారీరక శ్రమ ఎక్కువగా ఉండే పనులు చేయలేరు కాబట్టి ప్రత్యామ్నాయం కోసం వెతికారు. సరిగ్గా అప్పుడే వారికి ఆశాకిరణంలా కనిపించింది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హోలిస్టిక్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం. సాధారణ వ్యవసాయం చేయడానికి వీరి ఆరోగ్యం సహకరించదు. కానీ పుట్టగొడుగులు పెంపకానికి పెద్దగా శారీరక శ్రమ అవసరం లేదు. తక్కువ స్థలంలోనే ఇంటి పట్టున ఉండి దీన్ని సాగు చేయవచ్చు. ఈ విషయాన్ని గ్రహించిన వ్యవసాయ శాఖ అధికారులు మెహ్రూకా దంపతులకు అండగా నిలిచారు. హెచ్ఏడిపి పథకం కింద వారికి శిక్షణ ఇవ్వడమే కాకుండా సబ్సిడీపై మష్రూమ్ యూనిట్ను ఏర్పాటు చేసి పెట్టారు. పుట్టగొడుగుల బ్యాగులను ఎలా తయారు చేయాలి, వాటిని ఎలా కాపాడుకోవాలి అనే మెలకువలను నేర్చుకున్న ఈ జంట ఇప్పుడు విజయవంతమైన వ్యాపారవేత్తలుగా మారారు. ఒకప్పుడు తమ అవసరాల కోసం ఇబ్బంది పడ్డ వీరు ఇప్పుడు తమ కాళ్ల మీద తాము నిలబడి ఆదాయాన్ని గడిస్తున్నారు. मेरी शादी अनंतनाग में हुई है, तो मेरे जो ससुराल है वहाँ पे मेरे हस्बैंड है, ही इज़ ऑल्सो डिसेबल पर्सन, एंड जो मेरे फादर इन लॉ है, ही हैज़ ओनली वन किडनी. मेरी सास है, तो कमाने वाला खाली मेरा हस्बैंड था जो कि डिसेबल था. तो फिर हमने सोचा कि हमारा लिवलीहुड कैसे चलेगा, हम कैसे करेंगे. तो मेरे दिमाग में मैंने एक्चुअली एक एग्रीकल्चर की स्कीम में पार्टिसिपेट किया था. एक स्कीम आई थी HDP के तहत, जहाँ से उन्होंने मुझे एक मशरूम का यूनिट दिया था. इट वाज यूनिट ऑफ 90 बैग्स. तो वो मैंने स्टार्ट किया अपने घर में ही. तो बस अब उसकी कल्टीवेशन की मैंने, माशाल्लाह से फ़ायदा हुआ है. बट मैं कहना चाहती हूँ कि जो अनएम्प्लॉयड यूथ है, ये अनएम्प्लॉयड यूथ है, उनसे कहना चाहूँगी कि आज मतलब गवर्नमेंट जॉब्स इतने अवेलेबल नहीं है. భర్త ముజఫర్ అహ్మద్ సహకారం కూడా మెహ్రూకాకు తోడైంది. ఇద్దరు కలిసి ప్రతి పనిని పంచుకుంటారు. మార్కెటింగ్ బాధ్యతలను ముజఫర్ చూసుకుంటుంటే పెంపకం బాధ్యతలను మెహ్రూకా చూసుకుంటున్నారు. ఈ పథకం ద్వారా కేవలం ఆదాయమే కాదు, సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు వచ్చిందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. मैं उनसे यही रिक्वेस्ट कर रहा हूँ कि नौकरी नहीं मिलेगी, गवर्नमेंट जॉब नहीं मिलेगा, तो आप प्राइवेट सेक्टर में जॉब कर सकते हो. आप एक यूनिट भी खोल सकते हो, इतने डिपार्टमेंट से वहाँ पे जाओ, वहाँ पे देखो कि कौन कौन सी स्कीम्स यहाँ पे इम्प्लीमेंट की है गवर्नमेंट ऑफ इंडिया ने, उसका फ़ायदा उठाओ, अपना रोज़गार कमाओ. जो घर में बैठने से इंसान के दिमाग में शैतानी ख्यालात उठ जाते हैं. फॉर एग्ज़ाम्पल यहाँ पे हमारे कश्मीरी में आजकल चल रहा है ड्रग एडिक्ट की यूथ बन रही है, लड़कियाँ बन रही है. मैं उनसे रिक्वेस्ट करूँ, इस चीज़ को छोड़ दो. अपने माशरे में अपने घर का जो चिराग होता है वो हमारे फैमिली होती है, हमारे माएँ होती है, हमारे बहनें होती है, जितने भी रिलेटिव्स होते हैं. देखो ये बच्चा कैसे चल रहा है आगे माशरे में, ये देखो ये बच्चा कैसे गलत कामों में लग गया है. मैं उन गलत कामों भाइयों को अपील कर रहा हूँ, उन बहनों को मैं रिक्वेस्ट कर रहा हूँ कि इस चीज़ को छोड़ दो, किसी फील्ड में आ जाओ, अपना रोज़गार कमाओ. ప్రభుత్వాలు పథకాలు ప్రవేశపెడతాయి, కానీ వాటిని సద్వినియోగం చేసుకుని జీవితాన్ని గెలిచి చూపించడంలోనే అసలైన సక్సెస్ దాగుంది. అనంతనాగ్కు చెందిన ఈ స్ఫూర్తిదాయక జంట ఎంతో మందికి దారి చూపిస్తుంది అనడంలో సందేహం లేదు.